అందరికీ నమస్తే. ఈరోజు మనము భారతీయ వైజ్ఞానిక రహస్యాలు అనేటువంటి విషయాల్లో భాగంగా ఈరోజు భారతదేశము ప్రపంచానికి అందించినటువంటి ఒక విజ్ఞానం ఏంటి అసలు ఇక్కడ, ఎందుకంటే ప్రపంచాన్నే మార్చేసినటువంటి ప్రపంచ వైజ్ఞానికతనే మార్చేసినటువంటి భారతీయ వైజ్ఞానికత ఇది. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలిసి ఉంటుంది. ప్రధానంగా ప్రపంచానికి భారతీయ ఇచ్చింది ఏంటయ్యా అంటే మొదటిగా అందరూ చెప్పే విషయము శూన్యం ఇచ్చారండి అని చెప్తారు. అంటే ఇందులో చూడండి, ద్వంద్వర్థాలతో మనం మాట్లాడుతుంటాం సహజంగా. కాబట్టి ప్రపంచానికి భారతదేశం ఇచ్చింది ఏంటి? శూన్యము. శూన్యం అంటే రెండు అర్థాలు. శూన్యం అంటే సున్నా ఇచ్చింది మనమే అని అర్థము. శూన్యం అండి ఏముందండి అనేటువంటి ఆలోచనతో మాట్లాడుతుంటారు సహజంగా. కానీ మనందరికీ కూడా ఈ యొక్క సున్నా ప్రపంచం మొత్తానికి మనమే అంటే భారతీయులే పరిచయం చేస్తారనేటువంటి విషయం మనకంతా అవగతమే. అయితే ఈ సున్నా ద్వారా జరిగినటువంటి మార్పు ఏంటి? ప్రధానంగా అందులో భాగంగా అప్పటి వరకు 9 వరకు ఉన్నటువంటి అంకెలు కాస్త అంకెల యొక్క క్రమం పెరగడానికి కారణమైంది సున్నా. అందుకే సున్నాకి ఎడమవైపున నంబర్ వేసుకుంటూ వెళ్లే కొద్దీ దాని యొక్క విలువ పెరుగుతూ పోయింది. ఆ సున్నాకు కుడివైపు ఏ నంబర్ అంటే ఎటువంటి విలువ వేసినప్పటికీ కూడా అది దానికి ఎక్కడ కూడా చెల్లదు అది. కాబట్టి ఆ విధంగా సున్నా అనేది గణిత క్రమంలో ఒక మైలురాయిగా పరిగణించబడింది. మరి ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి విజ్ఞానంలో భాగంగా ఈ సున్నా లేదా శూన్యం అని మనం ఏదైతే అంటున్నామో ఇది శూన్యం కాదండి. బాగా ఆలోచిస్తే ప్రపంచం దృష్టిలోనూ చాలా మంది దృష్టిలో దీన్ని కేవలం వాళ్ళు సున్నా అంటే శూన్యం అనుకున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోండి, అందుకే మనం చెప్తుంటాం ఆకాశం గగనం శూన్యం అనేటువంటి యొక్క చిన్నప్పటి నుంచి నేను పాఠశాలలో విన్నటువంటి ఈ పంక్తి, ఇది ఏదైతే వరుస ఉందో ఈ వరుస నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాను. ఎందుకు అంటున్నారు ఆకాశం గగనం శూన్యం అనేటువంటి ఆ వాక్యాన్ని విని 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 అది అలా ఉండిపోయింది. ఎందుకంటున్నాడు శూన్యం అంటే ఏమీ లేదు అని ఇక్కడ అర్థం కాదు, అర్థంలో వాడలేదు మన వాళ్ళు ఎప్పుడు కూడా. ఏమీ లేని దాంట్లో నుంచి ఏది పుట్టదండి. ఇక్కడ అన్ని ఉన్న దాంట్లో నుంచి ఏదైనా పుడుతుంది, అంతే కదండి. ఉదాహరణకి ఒక చిన్న మర్రి విత్తనం ఉంది. ఆ మర్రి విత్తనంలో ఏమీ లేకపోతే ఆ మర్రి విత్తనం నుంచి అంత పెద్ద భూమిలో వేయగానే దానికి సరిపడా వాతావరణ ఉష్ణోగ్రతలు కలిగించి నీరు వేయగానే ఆ మర్రి విత్తనం నుంచి అంత పెద్ద మర్రి చెట్టు ఎలా రాగలుగుతుంది? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? ఆ మర్రి విత్తనంలో మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఏవో కొన్ని విషయాలు తప్పకుండా ఉంటాయి కదా, మనకు కనపడదు. కాబట్టి మర్రి చెట్టుకు సంబంధించిన తాలూకా విషయాలన్నీ కూడా మర్రి విత్తనంలో ఉన్నాయి. అలాగే శూన్యమై అని మనం ఏదైతే చెప్తున్నామో ఆకాశం గగనం శూన్యం అని అంటున్నామో, ఆకాశం అంటే శూన్యము అని కాదు, ఆకాశం అది పూర్ణము, అది అన్నీ ఉన్నది అని అర్థం అండి. అందుకే మనం చెప్తుంటాం మన శ్లోకాల్లో భాగంగా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్తుంటాం. అంటే పూర్ణమద పూర్ణమిదం అది పూర్ణమే, మరి ఇది పూర్ణమే, మొత్తము పూర్ణమే. అంటే పూర్ణంలో నుంచి పూర్ణము తీసేసిన పూర్ణమే వస్తుంది, ఆ పూర్ణానికి పూర్ణం కలిపినా కూడా పూర్ణమే వస్తుందని చెప్పడం. అంటే అంతే కదండి. ఇప్పుడు సున్నా ఉంది అంకె, ఈ సున్నా అనేటువంటి అంకెకి సున్నా కలిపామనుకో ఏమొస్తుంది? సున్నానే వస్తుంది. అదే సున్నాలో నుంచి -0 తీసేస్తే అది కూడా సున్నానే కదా. కాబట్టి ఏదైనా సరే ఉన్న దాంట్లో నుంచి ఏర్పడింది అని చెప్పడానికి ఇక్కడ చెప్పాడు. అందుకే ఆకాశం నుంచి ఈ శూన్యాన్ని చెబుతూ మన వైజ్ఞానికతను ఏ విధంగా జోడించాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం మనము. అందుకే మనము మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నోర్ ఆపః ఆప్య పృథివ్యాం ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషో అన్నరసమయః ఇత్యుపనిషత్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దీన్ని మనకు బాగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుందండి. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నోర్ ఆపః అప్య పృథివ్యాం ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషో అన్నరసమయః ఇత్యుపనిషత్ అని చెప్తున్నటువంటిది ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట ఇది. ఇందులో విశేషం ఏంటంటే ఆకాశం నుంచి వాయువు పుట్టిందని చెప్తున్నాడు. ఆకాశాద్ వాయువు అంటున్నాడు. అంటే ఆకాశం నుంచి నిజానికి వాయువు పుట్టింది. ఎందుకంటే ఆకాశంలో మనం చూస్తున్నప్పుడు అన్ని గమనిస్తాం, నక్షత్ర సమూహాలు కానీ పాలపుంత గెలాక్సీ అనేటువంటి విషయాలు కానీ అన్ని రకాలైనటువంటి ఆకాశంలోనే ఉన్నాయి, మనకు కనిపిస్తుంది.
మరి కనిపించేవి ఉన్నాయి, కనిపించనివి ఇంకెన్నో. ఇక్కడ రకరకాల వాయువుల సమూహం మొత్తం అక్కడ ఉన్నది. కాబట్టి ఆకాశం నుంచి వాయువు పుట్టిందని చెప్తున్నాడు. తర్వాత ఏమిటి, వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టిందంటే మనకు కొద్ది ఆశ్చర్యం అనిపిస్తుంది. వాయువు నుంచి అగ్ని ఎలా పుట్టిందండి? ఉదాహరణ, మీకు ఇప్పుడు ఈ యొక్క గదిలో ఈ యొక్క ఒక ఫ్యాన్ ఉందండి, లేకపోతే అంతేందుకు ఒక ఏటీఎంకి వెళ్ళారనుకోండి, మీరు ఏటీఎంలో ఏసీ పెట్టుంటారు, అక్కడ చాలా చల్లగా వాయువు మొత్తం కూడా ఉంటుంది అక్కడ. ఒక్కసారిగా ఏసీని ఆఫ్ చేసామనుకోండి, ఒక్కసారిగా ఒక గదిలో ఫ్యాన్ ఆఫ్ చేసామనుకోండి, ఏమవుతుందండి? ఒక్కసారిగా శరీరం అంతా వేడిగా ఉక్కపోతు వచ్చేస్తుంది. అందుకే వాయురగ్ని అని అన్నాడు. అంటే వాయువు నుండి అగ్ని పుట్టింది అనే విషయం చెప్పారు. చూడండి, ఇక్కడ ఒకటి వాయువు ఉంది, వాయువు నుంచి అగ్ని పుట్టింది. అగ్నోర్ ఆపహ అని అంటున్నాడు. అంటే అగ్ని నుంచి నీరు పుట్టింది. ఎలాగిది సాధ్యము? అసలు ఇది అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకు? నిజానికి అగ్నిని ఆర్పేది నీరు, అటువంటి అగ్ని నుంచి నీరు ఎలా పుట్టింది? అసలు ఆశ్చర్యం కదండి. ఇది ఆలోచిద్దాం మనం మొదట. ఎందుకంటే అగ్ని నుంచి నీరే పుట్టింది. ఎలాగా? ఉదాహరణ, మీరు వేగంగా పరిగెడుతున్నారు. ఇప్పుడు వేగంగా పరిగెడుతూ చాలా వేగంగా పరిగెట్టేటప్పుడు శరీరం మొత్తం వేడెక్కుతుంది. ఒక్కసారిగా వేడెక్కిన తర్వాత వేడిలో నుంచి చెమట బిందువులు అంటే స్వేదం అనేది బయటకు వస్తుంది. అగ్ని నుంచి నీరు పుట్టిందే కదండి. ఆ ఉక్కపోత వేడి నుంచే కదండి నీరు పుట్టింది. ఇదొకట. రెండోది గమనించండి, అగ్ని వేడి నుంచి, అదే మనం ఏమంటారు, అగ్ని నుంచి నీరు పుట్టింది అంటారు. నీటిని కెమిస్ట్రీలో ఏమంటామని మనం రసాయన శాస్త్రంలో H2O అని అంటాం, అవునా? కాబట్టి నీటిని H2O అని చెప్తున్నాము. ఒకసారి ఇందులో ఉన్న విషయాలే గమనించండి. H2O ప్రధానంగా H అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు అన్నారు. హైడ్రోజన్ అంటే ఏంటండి? హైడ్రోజన్ అంటే తనంతకు తానే మండేటువంటి ఒక వాయువు. ఇది అంటే తనంతకు తానే మండేటువంటి వాయువు 2 అణువులు, దానికి సహకరించేటువంటి ఆక్సిజన్, ఇది కలిసి నీరు ఏర్పడింది. అంటే అర్థం ఏంటి? అంటే అగ్ని ఆల్రెడీ ఉంది కదండి, హైడ్రోజన్ అక్కడ అగ్నే ఉంది కదా. ఇప్పుడైనా అర్థమవుతుందా? హైడ్రోజన్ నుంచి అంటే అగ్ని నుండి నీరు ఏర్పడింది అంటే ఈ H2Oలో చూస్తేనే మనం తెలుసుకోవచ్చు, అవునా? H2O చూస్తున్నాం కదా, H2O. కాబట్టి అగ్నోర్ ఆపహ అంటాడు. ఆపహ అంటే నీరు అంటాడు. అప్య పృథివీం అని అంటాడు. అంటే అగ్ని నుంచి నీరు పుట్టింది, నీటి నుండి భూమి బయటపడింది. అంతే కదండి. అంటే భూభాగం మనం బాగా గమనిస్తే 75% నీరే ఉంది. నీరు నుంచి అక్కడక్కడక్కడ తేలిన భాగమే భూభాగం. కాబట్టి మొత్తం ఇది నీటిది ఒక కనుక మనం సోషల్లో చదువుకుంటాం, 9వ తరగతిలోనో ఈ యొక్క పదం ఉంది మనకి. ఇంతకుముందు మొత్తం కూడా ఖండం అంతా కలిసి ఉండేది, దాన్ని ఫాంజియా అనేటువంటి వాళ్ళు. ఈ సముద్రం అంతా ఒక వైపు ఉండేది, పంతాల్స్ అనేటువంటి వాళ్ళు. ఆ సముద్రం నుంచి కొంత భాగం అలా ఖండ చలన సిద్ధాంతం అని, అలా కదలిక వల్ల భూమి కొంత ఏర్పడిందని, అలా బయలుపడిందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అగ్నోర్ ఆపహ పృథివీం, అప్య పృథివీం అంటాడు. నీటి నుంచి భూమి ఏర్పడింది. పృథివ్యాం ఓషధయ అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? పృథివీ నుంచి ఆ ఔషధాలన్నీ ఏర్పడ్డాయి. పృథివీ అంటే భూమి నుంచి ఏవైతే ఉన్నాయో, ఈ భూమి ఉండడం ద్వారానే కదా మనం పంటలు పండించగలుగుతున్నాము. వాటి నుంచే కదా రకరకాల మొక్కలు ఏర్పడుతున్నాయి, ఔషధ మొక్కలు కానీ ఏవైనా సరే. కాబట్టి ఇవన్నీ కూడా మొక్కలు, ఔషధాలు ఏర్పడుతున్నాయని చెప్తున్నాడు. రసాయన శాస్త్రం మొత్తం కూడా అదే. కాబట్టి అది దాంతోపాటు ఆ యొక్క బాటనీ మనం చెప్పుకునే వృక్ష శాస్త్రం మొత్తం కూడా అలా ఏర్పడిందే. కాబట్టి ఇప్పుడు చూడండి, పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అంటున్నారు. అంటే ఔషధాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఔషధ మూలికల నుంచి వచ్చేటువంటిది. అంటే మొక్కల ద్వారానే ఓషధిభ్యో అన్నం అంటున్నాడు. అటువంటి మొక్కల ద్వారానే కదండి మనకు అన్నం వచ్చింది, మొక్కల ద్వారానే కదా మనకు ఆహార పదార్థం వచ్చింది. కాబట్టి అటువంటి మొక్కల ద్వారానే మనం ఈరోజు మనం తినగలుగుతున్నాం, మనం జీవం అనేది ఉండగలుగుతుంది. ఇది ఓషధిభ్యో అన్నం అంటాడు. తర్వాత చూడండి, ఇక్కడ అన్నాత్ పురుష అని అంటున్నాడు. అంటే అన్నము నుంచే పురుషుడు ఏర్పడ్డాడు అని చెప్తున్నాడు. అంటే అన్నాత్ పురుష అంటే ఆహారం తినడం ద్వారా, మొక్కల నుంచి ఆహారం వచ్చింది, ఆహారాన్ని తినడం ద్వారానే జీవి ఉన్నాడు ఇప్పుడు, అవునా కదండి. అంటే ఆహారం తినడం ద్వారానే ఆహారము సప్త ధాతువులుగా ఏర్పడి శరీరంలో 7 రకాలైన ధాతువులుగా ఏర్పడి చివరికి జీవికి ప్రాణం ఇవ్వడానికి కారణమయ్యేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేయగలుగుతుంది. ఇక్కడ ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్న రసమయ ఇత్యుపనిషత్ అని అంటున్నాడు. చూడండి ఎంత బాగా ఉపనిషత్ సెలవిచ్చింది మనకు విషయము. కాబట్టి అటువంటి ఆహారం నుంచి సప్త ధాతువులుగా ప్రవహించి శరీరంలో ఆహారం మొదట రసమయ్యింది, ఆ రసం లోపలికి వెళ్ళి రక్తంగా మారింది, ఆ రక్తం పేరుకుని ఆ మాంసంగా మారింది, ఆ మాంసం పైన కాస్త కొవ్వుగా మారింది, ఆ కొవ్వు కొంత రూపాన్ని తర్వాత ఎముకగా మార్చుకోయింది, ఎముకకు మధ్య ఆ ఎముక తర్వాత మజ్జగా మారింది, చివరికి ఆ మజ్జ అనేది వీర్యంగాను, కాబట్టి స్త్రీలకు ఒక రకంగాను పురుషులకు ఒక రకంగా మారింది అని ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్పబడుతుంది. కాబట్టి అన్న రసమయ అని మారి ఇత్యుపనిషత్. కాబట్టి ఈ
మరి తర్వాత జీవి ఏర్పడడానికి కారణమవుతున్నటువంటి పదార్థం ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థం ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా మొట్టమొదటిగా చక్రం తిప్పి వెనక్కి వెళితే మనము శూన్యం నుండే వచ్చిందండి. అవునా? సున్నా నుండే వచ్చింది. అందుకే ఆకాశంగా గణం శూన్యం అందుకే అన్నాం మనం అక్కడ. అందుకే ఆకాశం నుంచి మొత్తం ఏర్పడ్డని చెప్పాము. ఇలా ఒకదానికి ఒకటి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి భారతీయులు అందించింది శూన్యమా పూర్ణమా? ఇది గమనించాలి మీరు తప్పకుండా. కాబట్టి శూన్యం కాదు పూర్ణమని ఈ వీడియో ద్వారా మీరు తప్పకుండా తెలుసుకోగలగవచ్చు. కాబట్టి ఈ శ్లోకంలో ఇంత అర్థం ఉంది. కాబట్టి భారతీయులు ఒక్క శూన్యం అనేటువంటి పదము, అందుకే ఈ విషయాన్ని సున్నాగా తయారు చేసాము. సున్నా ఎందుకు గుండ్రంగా ఉంది అంటే దీనికి ఆది లేదు, మధ్య లేదు, అంతము కూడా లేదు. అందుకే మనం భగవంతుడు కూడా ఏమని చెప్తాం, ఆది మధ్యాంతరహితుడు అని అంటాం సహజంగా. అంటే ఆది లేదు, మధ్యము లేదు, అంతము కూడా లేదు దీనికి. అందుకే సున్నా చూడండి, ఒక్క మన భాషలోనే కాదు అన్ని ప్రపంచంలో అన్ని భాషల్లో కూడా సున్నా సున్నాగానే ఇదే ఆకారంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆ విధమైనటువంటి శూన్యం కాదు, మనం పూర్ణము ప్రపంచానికి అందజేశాం అనేటువంటి విషయాన్ని, అనేటువంటి వైజ్ఞానిక తత్వాన్ని మనకు ఉపనిషత్తు ఇలా రకరకాల గ్రంథాల ద్వారా నేర్పిస్తుంది. కాబట్టి ఇది మనము ప్రపంచానికి అందించినటువంటి వైజ్ఞానికత. కాబట్టి ఈ విషయం ద్వారా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరింత మందికి, ఎంతో మందికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రపంచానికి భారతదేశం ఏమిచ్చిందో తప్పకుండా ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మరింత మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించగలరు. ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలు.